హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఏపీ పెన్షనర్లు డిఏ అరియర్స్ ఊసేలేని వైనం. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మిమ్మల్ని అయితే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వృద్ధులైన పెన్షన్దారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలని అయితే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ గారు పేర్కొన్నారు. నెల్లూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రిస్టోర్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాస్తామని జగన్ మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగో వారు అనుమతి ఇవ్వరు ఇప్పుడు ఎన్నికల దృష్ట్యా. సో చూసారా, నేను ఇద్దామని అనుకుంటే చంద్రబాబు అడ్డుపడ్డారు అని సానుభూతి పొందాలని చూస్తున్నారని అయితే సుబ్బరాయన్ గారు పేర్కొన్నారు. ఇక 1వ తేదీ రావాల్సిన పెన్షన్లు అయితేనేమి ఇవి రావటం లేదు. సో సంవత్సరాలు గడుస్తున్న డిఆర్ అరియర్స్ ఊసే లేదు అని సుబ్బరాయన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారండి. సో ఈ విధంగా జగన్ సానుభూతి పొందుతాడు అని అయితే అంటున్నారు. లేఖ రాస్తాము, సో ఎలాగో వారు ఒప్పుకోరు కాబట్టి ఇది ప్రతిపక్షం వారి కుట్రనే అని చెప్పి అంటారు. సో కాబట్టి ఈ విధంగా ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలని అయితే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ గారు ఈ విధంగా ప్రెస్ మీట్లో తెలపడం జరిగింది.